అంటే మరి వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది కదా, నా 3 బోట్లకు పెయింట్ వేసి మరి పంపించింది చంద్రబాబు అని చెప్పేసి. ఇంకా నయం అక్కడ బోట్లో నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడే దింపేసి వెళ్ళిపోయాడు అని చెప్పలా. అదేం లేదు, వీళ్ళు పుకార్లు, వీళ్ళు వేషాలు అంతే. ఏంటంటే ఇక బురద జల్లడం రాజకీయం అన్నది కామను. కాకపోతే జనాలందరికీ తెలుసు మంచి చేశారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు వరదలు వచ్చిన కాడ నుంచి 10 రోజులకి నిన్న ఇంటికి వెళ్ళి, నా తెలిసిన వరకు ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండరు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది, అందుతున్నాయా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. 10 రోజులకి ఏ సీఎం అయినా ఇంటికి వెళ్ళకుండా ఒక కలెక్టర్ ఆఫీసులో ఉండటం అన్నది చరిత్రలో ఫస్ట్ టైం. ఇది మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసిందే, ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటి అన్నది కూడా ఫస్ట్ టైం. ఏ సీఎం చేయనంత ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీన్ని బట్టి అక్కడ ఉన్న మంత్రులు కానీ, టీడీపీ మంత్రులు కానీ, జనసేన మంత్రులు కానీ, జనసేన పార్టీ సభ్యులు కానీ, వీళ్ళంతా కానీ బాగా ఇక్కడికి వచ్చి నాదెళ్ల మనోహర్ గారు కానీ ఇంకా రకరకాల వాళ్ళు వచ్చారు. జనసేన తాలూకు కూడా అంశెట్టి వాచి గారు కానీ వీళ్ళంతా రకరకాలుగా వచ్చి ప్రతిదీ ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, వెళ్తుందా లేదా, ప్రతి ఏరియాని కౌన్సిలింగ్ చూసుకొని మొత్తం చెప్పుకుంటూ ఏం ఇబ్బంది పడమాకండి, మీరు భయపడమాకండి, అన్నీ వస్తాయని చెప్పి వెళ్ళటం జరిగింది. వాళ్ళు కూడా సాయం చేయడం కూడా జరిగింది. వీళ్ళు సాయం చేయకుండా డప్పు కొట్టుకుంటారు, వీళ్ళు సాయం చేసి డప్పు కొట్టరు. సాయం చేసేవాడికి డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. ఇల్లు మొత్తం మునిగిపోతే 25,000, సగమే మునిగిపోతే 10,000 చొప్పున ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రతిదీ వరద వచ్చిన కాడ నుంచి అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు, ప్రతిదీ తిరుగుతూనే ఉన్నారు. అంతా జనాలందరికీ తెలిసింది, ఇది మనం కొత్తగా చెప్పేది కాదు. ఫుడ్ కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా అందించారు. ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నష్టపోయిన వాళ్ళకి ఏదైనా సాయం చేయగలం అని ముందుకు వచ్చి బాగా మునిగిన ప్రాంతాలకు 25,000, కొద్దిగా బయటగా కొద్దిగా పైన పోయిన వాళ్ళు 10,000 ఇస్తామని ఇంటింటి చొప్పున ప్రతిదీ మ్యాపింగ్ ద్వారా ప్రతి రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ద్వారా అన్నీ రాసుకోవడం జరిగింది. ఆల్రెడీ నిన్న ఇక్కడ అయిపోయింది రాసుకోవడం కూడా. ప్రతి ఇంటికి ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం, ఎవరింటికి వచ్చిందా రాలేదంటే అందరి ఇళ్ళకి వచ్చిందా అంటున్నారు. ఇది ఆయన వల్ల చాలా సాధ్యమని మాత్రం పక్కా బలంగా చెప్తున్నాం. ఇంకా వేరే విధంగా అయితే అయ్యే కావు. అలాగే ఆటోలకు, బైక్లకు, ఆటోలకు కానీ ట్యాక్సీలకు కానీ ఇలాంటి వాటికి కూడా 10,000 చొప్పున ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అవి 2 రోజుల్లో క్లారిటీ ఇస్తామని కూడా చంద్రబాబు గారు అయితే చెప్పారు. దాని గురించి మీరేమంటారు? ఆటోకి అయితే 10,000 అన్నారు, నిజమే. బైక్ కానీ 3,000 అన్నారు, అది కూడా రాసుకున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు మ్యాపింగ్ ఈ అధికారులు అన్నోళ్ళు వచ్చి కూడా ఇంటికి ఆటో ఉందా, బైక్ ఉందా, ఈ కారు ఉందా, క్యాబ్ ఉందా, ఇవన్నీ కూడా అడిగితే ఆటో ఉన్న వాళ్ళకి అయితే మాత్రం 10,000 సాయం మాత్రం చేయగలం, 2 వీలర్కి అయితే మాత్రం 2-3 మధ్యలో మాత్రం సాయం చేయగలం అని పైనుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి అది పక్కా చేస్తారు. ఒక 2 రోజులు అట్టి ఇటు అయినా చిన్న చితకా కాదు కదా. దగ్గర 12 డివిజన్లు మునిగినాయి. 12 డివిజన్లు అంటే దగ్గర 2 లక్షల మంది జనాలు పైగా ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి అన్నీ సేకరించి ఒక 2 రోజులు అట్టి ఇటు అయినా కానీ పక్కా మాత్రం ఇది జరిగింది. అని ఇక్కడ మీకు ఇల్లు ఉందా? ఉంది. ఇక్కడ మీ ఇంటికి వచ్చారా? వచ్చారు పక్కకు. ఇక్కడ మీ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు అంటే ఎలాంటి డీటెయిల్స్ తీసుకున్నారు మీ దగ్గర మీకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ మొత్తం చూసుకున్నారు, కింద అంతా గ్రౌండ్ మొత్తం ఎంత లోతు వచ్చింది ఏంటి చూసుకున్నారు. మన ఇంట్లోకి వచ్చేసి దగ్గర 4-4.5 హైట్ వచ్చింది. ఇష్యూ ఏంటంటే మొత్తం చూసుకొని రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏమన్నా ఈ రెండిట్లో ఒకవేళ కొట్టుకుపోయినా ఉన్నాయి కాబట్టి ఇది లేకపోయినా అదన్నా, అది లేకపోయినా ఇదన్నా చూసుకొని డీటెయిల్స్ ప్రతిదీ పేరు డీటెయిల్స్ అన్నీ రాసుకోవడం మాత్రం జరిగింది. ఇది ఏంటంటే ఒకటి పోయినా కానీ, ఆ ఒక్కటి చిన్న వస్తువు పోయినా కానీ చెప్పమంటున్నారు. దీనికి మాత్రం చాలా బాగుంది. ఆ మాట వాళ్ళ అధికారులు కూడా అడగడం చాలా నచ్చింది. గతంలో ఎప్పుడైనా ఇలా జరగడం చూసారా మీరు? ఇక్కడ మాకు తెలిసి నాకు పుట్టి పెరిగి ఇక్కడ 30 సంవత్సరాలు దాటింది, కానీ అంటే ఎప్పుడైనా మోకాళ్ళ లోతు వచ్చినాయి కానీ ఇలా ఇళ్లలోకి రావడం ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం అయినా కానీ మా వాళ్ళంతా కానీ ఏదైనా కానీ ఎదుర్కోవడం కానీ అలాగే పైనుంచి అధికారులు సాయం చేయడం కానీ అంతా బాగుంది. మీ ఇల్లు మీరే క్లీన్ చేసుకున్నారా? ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం వచ్చింది? అంటే ప్రజెంట్ అయితే మాది మేము ముందుగానే క్లీన్ చేసుకున్నాం, క్లియర్ అయిపోయిందని. ఫైర్ ఇంజిన్ల ద్వారా అయితే మాత్రం వస్తాయన్నారు కానీ చిన్న సందులు అయిపోయినాయి. చిన్న సందుల్లో పట్టనప్పుడు మనం కూడా వాళ్ళని అర్థం చేసుకొని మన వరకు మనకు ఓపిక ఉంది కాబట్టి క్లీన్ చేసుకోవడం జరిగింది. ఈ మెయిన్ రోడ్లోకి ఇలాంటి రోడ్లలో అయితే మాత్రం పక్కా ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయి. అవి నేను కూడా 2 ఇల్లులు క్లీన్ చేయించాను. అలాగే చిన్న సందులు మాత్రం ఇలా చిన్న సందులు మాత్రం బళ్ళు రావు. ఓపిక ఉన్నవాడు చేసుకుంటున్నాడు, ఓపిక లేని వాళ్ళు కొద్దిగా లేట్ అయినా వాళ్ళు వచ్చి చేస్తున్నారు. వరద సమయంలో ప్రభుత్వం మీకు ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ చూపించిందంటే మీరేం చెప్పారు? వరద సమయంలో కనీ విని ఎరగని నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ నాకు తెలిసిన వరకు ఇంత ఫుడ్ అన్నది మాత్రం ఇవ్వటం అన్నది చరిత్రలో ఫస్ట్ టైం. ఇది ఉద్దుత్ తుఫానుకు కూడా ఇచ్చారో లేదైతే తెలియదు. ఇది చరిత్రలో అయితే మాత్రం ఫస్ట్ టైము. కంటైనర్లు లారీలు ప్రతిదీ ఫుడ్ కానీ
మన బెడ్లు కానీ బిస్కెట్స్ కానీ పాల ప్యాకెట్లు అయితే అసలు అనుకోని తీరులో వెళ్ళిపోయినాయి. ప్రతి ఇంటికి కానీ ప్రతి ఇది కానీ అనుకోని తీరులో ఇవన్నీ ఏ ఇంటికి అందలేదు ఫుడ్ అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు కదా, చెప్పారు కదా. చెప్పుకునే వాళ్ళు అలాగని చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా ఇక్కడ వరద వచ్చి జనాలు ఇబ్బందులు పడుతున్నారని చూసుకోవాలి. కానీ వాళ్ళకి ఎంతసేపు మనకి ఎక్కడ పాయింట్ దొరికిద్ది, ఎక్కడ వీళ్ళ మీద బురద జల్లుదామనే చూస్తారు. బురద జల్లినంత మాత్రాన ఏం కాదు. ఆయన చేసినది జనాలు అందరికీ తెలుసు. నాలాంటి వాళ్ళకి 100 మందికి తెలుసు, 1000 మందికి తెలుసు. ముసలాం మొత్తుకోళ్ళు కూడా తెలుసు. వాళ్ళు వచ్చి రోడ్డు మీద చెప్పడం కాదు, వచ్చి ఇళ్లలోకి వచ్చి చూసుకొని ఇన్ని రోజులు అదే ఇంట్లో ఎలా ఉన్నారు అంటే ఫెసిలిటీ రాబట్టే ఉంటారు. ఫెసిలిటీ రాకపోతే ఉండరు కదా. అదే ఇంట్లో ఫెసిలిటీ వస్తుంది కాబట్టి పక్కాగా 5 అడుగులు 7 అడుగుల నీళ్ళల్లో కూడా అదే ఇళ్లలో పైన ఏదో ఫ్లోర్లో పక్కన ఇళ్లలో ఫ్లోర్లో కానీ ఉండడం మాత్రం జరిగింది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా చూసుకునేది మీరేమంటారు? ఇలాంటి ప్రభుత్వం ఇదే టైంలో వైసీపీ పాలన ఉంటే మాత్రం నాకు తెలిసిన వరకు ఇప్పుడైతే ఈ 2 లక్షల మరి జనాభాలో మాత్రం ప్రాణ నష్టం పెద్దగా అయితే ఏం లేదు. అదే వైసీపీ ఉంటే చాలా ప్రాణ నష్టం మాత్రం చాలా ఉండేది. ఎందుకని ఫుడ్ దొరకదు, సహాయం ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఫోటోలు తప్ప మిగతాయి ఉండవు. ఎంతసేపు వస్తారు, ఎదరు దిగుతారు, ఫోటోలు దింపుకోవడం, వెళ్ళిపోవడం. అంటే చంద్రబాబు గారు కూడా కేవలం ఫోటోల కోసమే వచ్చారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఫోటోల కోసం వచ్చిన వాళ్ళు అయితే మార్నింగ్ 5ంటికి మార్నింగ్ తెల్లారు 5ంటికి కానీ లేకపోతే మధ్యాహ్నం 12ంటికి సాయంత్రం 5ంటికి రావచ్చు. అర్ధరాత్రి 1ంటికి 12ంటికి తెల్లవారుజాము 4ంటికి వచ్చి ఫోటోల కోసం ఎవరు రారు. 7 అడుగులు 5 అడుగుల నీళ్ళలో చిన్న బోట్ ఒకటి వేసుకొని ప్రతి ఇంటిని ఆ జనాలకి ధైర్యం చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆయన ఫోటోల కోసం రావడం అన్న మాట అన్నది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే తెల్లవారుజాము 2ంటికి కూడా ఇదే నీళ్ళలో తిరగడం మేము చూసాం. ఆయన వెనక కూడా మేము ఉన్నాం, మాకు తెలుసు. కాకపోతే వీళ్ళు అనుకునే వాళ్ళు ఎలాగ పుకార్లు అనుకుంటూనే ఉంటారు. ఇది ఒక టైం వాళ్ళకి. ఇక్కడ జనాలు ఇబ్బందులు పడుతున్నారు, వచ్చి సాయం చేయడం కావాలి. కానీ ఎమ్మటిని వీళ్ళ మీద బురద వేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది జనాలు అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఈ రోజు కాబట్టి రేపటికైనా సమాధానం ఇస్తారు అవతల వాళ్ళకి. మళ్ళీ ఈ బుడమేర కట్ట తెగిపోవడానికి కూడా కారణం చంద్రబాబే అని చెప్పేసి, చంద్రబాబు ఇల్లు కాపాడుకోవడానికి ఇవన్నీ చేసాడు అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అది ఇంక మనం చెప్పవలసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అక్కడ ఇల్లు కాపాడుకోవడానికి ఇక్కడ 2 లక్షల పణం బెటర్ ఎవరు. పోతే పోద్ది, కావాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చి చేయించుకుంటాడు. పోతే పోయిద్ది. నా ఒక్కడి ఇల్లు పోవాలని ఆ ఒక్కడి ఇల్లు కాదు, ఇంకో 10 ఇల్లులు వాళ్ళ మంత్రులు ఎవరైనా పోవాలన్నా పోగొట్టుకొని కావాలంటే మనం చేయించుకోవచ్చు. ఇంతమంది 2 లక్షల జనాభా ఉన్న దాని గురించి నా ఒక్కడిల్లు కాపాడుకోవాలి, అది ఎలా నమ్ముతారు జనాలు? ఒక్కడిల్లు కోసం 1000 మంది 2 లక్షల మంది జనాభా ప్రాణాల కోసం ఎవరన్నా ఆ ఆలోచన వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళు అంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. మీకే ఆలోచించుకోండి. మళ్ళీ ప్రజలకు ఇంత మంచి చేస్తున్నావు కూడా జగన్ కానివ్వండి, పలు మంత్రులు కాని మాజీ మంత్రులు కానివ్వండి, ఎందుకు చంద్రబాబు గారిని ఇంతలా విమర్శిస్తున్నారంటే మీరేం చెప్తారన్న? ఇక వీళ్ళకి ఏం దొరకలేదు. ఆయన ఎక్కారు, ఎక్కువ 3 నెలలు 4 నెలలు అవుతుంది. అంతా బాగుంది, వెళ్తుంది. పైనుంచి పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి స్టార్ట్ చేస్తున్నారు, అంతా జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది వైసీపీ వాళ్ళకి అన్నది ఏంటంటే ఒక అదృష్టం ఈ వరద వాళ్ళకి రావటం. ఎందుకని అదే వాళ్ళకి అవకాశం ఎక్కడ దొరకట్లా. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఢీ కొట్టాలంటే వాళ్ళ వల్ల కాదు. కాకపోతే వాళ్ళకి ఒక అదృష్టంలాగా ఇది వచ్చింది. దీన్ని ఏంటంటే వాళ్ళకి వెళ్ళి తిప్పుకుందాం అనుకుంటున్నారు. కానీ అది జరగని పని. ఆల్రెడీ ఆ బోట్లు కూడా నిన్న కృష్ణానదిలో చూశారు కదా, 3 బోట్లు కూడా వైసీపీ బోట్లే అయ్యి. అన్ని కలర్లు కూడా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు. అయ్యే అక్కడికి రావడం ఏంటి, వేరే రకాలు రావచ్చుగా, వేరే పెయింటింగ్ రావచ్చుగా. ఆ 3 బోట్లు ఎలా వచ్చినాయి అక్కడికి? అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది కదా, ఆ 3 బోట్లకు పెయింట్ వేసి మరి పంపించింది చంద్రబాబే అని చెప్పేసి. ఇంకా నయం, అక్కడ బోట్లో నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడే దింపేసి వెళ్ళిపోయాడు అని చెప్పలా. అదేం లేదు, వీళ్ళు పుకార్లు, వీళ్ళు వేషాలు అంతే. ఏంటంటే ఇక బురద జల్లడం రాజకీయం అన్నది కామను. కాకపోతే జనాలందరికీ తెలుసు మంచి చేశారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు వరదలు వచ్చిన కాడ నుంచి 10 రోజులకి నిన్న ఇంటికి వెళ్ళి, నాకు తెలిసిన వరకు ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండరు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది, అందుతున్నాయా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. 10 రోజులకి ఏ సీఎం అయినా ఇంటికి వెళ్ళకుండా ఒక కలెక్టర్ ఆఫీసులో ఉండటం అన్నది చరిత్రలో ఫస్ట్ టైం. ఇది మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసిందే. ఆయన అక్కడ ఉన్నాడే ఏంటి అన్నది కూడా ఫస్ట్ టైం. ఏ సీఎం చేయనంత ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీన్ని బట్టి అక్కడ ఉన్న మంత్రులు కానీ, టీడీపీ మంత్రులు కానీ, జనసేన మంత్రులు కానీ, జనసేన పార్టీ సభ్యులు కానీ, వీళ్ళంతా కానీ బాగా ఇక్కడికి వచ్చి నాదెళ్ల మనోహర్ గారు కానీ ఇంకా రకరకాల వాళ్ళు వచ్చారు. జనసేన తాలూకు కూడా అంశెట్టి వాజి గారు కానీ వీళ్ళంతా రకరకాలుగా వచ్చి ప్రతిదీ ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, వెళ్తుందా లేదా, ప్రతి ఏరియాని కౌన్సిలింగ్ చూసుకొని మొత్తం
చెప్పుకుంటూ ఏం ఇబ్బంది పడమాకండి, మీరు భయపడమాకండి, అన్నీ వస్తాయని చెప్పి వెళ్ళటం జరిగింది. వాళ్ళు కూడా సాయం చేయడం కూడా జరిగింది. వీళ్ళు సాయం చేయకుండా డప్పు కొట్టుకుంటారు, వీళ్ళు సాయం చేసి డప్పు కొట్టరు. సాయం చేసేవాడికి డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. డప్పు కొట్టాడంటే వాడు సాయం చేయడు కాబట్టి. అన్న ఇప్పుడు మొత్తం మనకి నీళ్ళు అయితే ఇక్కడైతే మొత్తం ఎండిపోయాయి, మొత్తం వాటర్ అయితే సమస్య అయితే ప్రజెంట్ ఇప్పుడు లేదు. మీకు వాటర్ ఉన్నప్పుడు ఫుడ్ ఎలా వచ్చేది? ఇప్పుడు ఫుడ్కి ఏమైనా అంటే రైస్ కానీ రేషన్ కానీ ఇలాంటివి ఏమైనా అందిస్తున్నారా? వాటర్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ రోజు కొద్దిగా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే కొద్ది లోతుంది, వాళ్ళు కూడా కంగారు పడిపోయి ఎటు వెళ్ళాలా ఫస్ట్ రోజు మాత్రం ఇక్కడ బాగా ఇబ్బంది పడ్డారు. లోతుంది కాబట్టి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఒకటి మనకి దగ్గర కాబట్టి మనం వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది, వాళ్ళు వచ్చి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ తగ్గినా కానీ స్టోర్ బళ్ళు ద్వారా 25 కేజీలు బియ్యం కానీ నూనె కానీ పంచదార కానీ ఇవన్నీ మాత్రం ప్రతి ఇంటింటికి రేషన్ కార్డులు ఒకవేళ లేకపోయినా ఆధార్ కార్డు తీసుకొని ప్రతి ఇంటికి అందజేయడం మాత్రం జరిగింది. అన్న ఒక ఇంటికి ఎంత రేషన్ ఇస్తున్నారంటే మీరేం చెప్తారు? ఒక ఇంటికి అంటే సుమారు మనకు నాకు తెలిసిన వరకు అయితే 10 కేజీలు బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ నూనె, కందిపప్పు, పంచదార, ఇంకా ఇవి ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. అంటే డబ్బులుగా ఫ్రీగానే ఇస్తున్నారు? ఫ్రీగా. డబ్బులు అయితే మాత్రం ఎవరు ₹1 తీసుకోలేదు, ఎవరు ₹1 కూడా అడగలేదు. లేదు, ఫ్రీగానే ఇచ్చారు మొత్తం. ఓకే అన్న, చెప్పండి అన్న మీరు.